మేము నీ మర్యాదలు పొందటానికి రాలేదు ఇక్కడికి. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. అందుకు తమరు రావాలా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. నువ్వు రావని కాదు, మేమే వ్యవహారం వెంటనే తేల్చుకుందామని. చెప్పండి. నీ చెల్లెల్ని మా వాడికిచ్చి పెళ్లి జరిపించాలి. పెళ్ళే? మా చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్ళే? ఇది నిజమా? ఊహించలేకపోతున్నావా? ఇది మా హోదాకు తగ్గ సంబంధం కాదు. అందుకే ఈ పెళ్లికి బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని పిలవదలుచుకోలేదు. కానీ ఏం చేస్తాం, ఒకగానొక్క బిడ్డ. వాడి కోరికను కాదనలేకపోయాం. మీరే కాదు బాబు గారు, నా చెల్లెలు మీ అబ్బాయికి మనసు ఇచ్చిందని తెలిసి నేను బాధపడ్డాను. నువ్వు కూడానా? ఎందుకో? మన అంతస్తులు వాళ్ళ జీవితాలకి ఇనపతెరలు అవుతాయేమోనని. అందుకే సాహసించి మీ దగ్గరికి రాలేకపోయాను. మీరే వచ్చారు, చాలా కృతజ్ఞ బాబు. దానికే తాంబూలాలు పుచ్చుకోవడానికి ఏర్పాటు చేయి. అలాగే వెంటనే చేయిస్తాను. చూడు, ఇన్నాళ్ళు నీకు గడవకేదో ఆ పిల్లతో ఉద్యోగం చేయించినట్టున్నావు. బాబు గారు, వెంటనే ఆ ఉద్యోగం మాన్పించాలి. మాన్పించకపోతే మీ సంబంధం మాకు అక్కర్లేదు. ఫలానా వారి కోడలు బతకలేక బడిపంతులు చేసిందంటే మాకు సిగ్గుచేటు. బాబు గారు, మాకు లేనిది డబ్బు, ఆత్మాభిమానం కాదు. మీరెంత గొప్పవాళ్ళైనా మాటి మాటికి రెచ్చగొట్టడం మంచిది కాదు. ఎదురిస్తున్నావా? లేదు, నా నిర్ణయం చెబుతున్నా. నా చెల్లెలుగా ఉన్నంతకాలం నా ఇంటి పేరుతోనే ఉంటుంది, ఆ ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. మీ ఇంటికి వచ్చాక ఇంటి పేరు మారుతుంది, ఉద్యోగం మానేస్తుంది. అంతేనా? అంతే. కానీ మీరనుకుంటున్నట్టు పొట్టగలవక కాదు. తిని కూర్చుని అహంకారం పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదు కనుక. ఏమన్నావు? మనసున్న మనిషిగా ఆలోచించమంటున్నాను. బాంధవ్యాల్ని కలుపుకోవలసింది, నిలుపుకోవలసింది అపేక్షతోనే కానీ ఆధిక్యతతో కాదంటున్నాను. నేను ఇక్కడ నీతులు నేర్చుకోవడానికి రాలేదు. చెప్పవలసిన దౌర్భాగ్యం పడుతుందని నేను అనుకోలేదు. ఆడపిల్ల కలవాడి, ఇంత అహం పనికిరాదు. ఇక్కడ ఒక ఆడపిల్ల మాత్రమే ఉందనుకుని మీరు వస్తే పొరపాటు పడ్డారు. ఇక్కడ ఆత్మగౌరవం కూడా కాపురం చేస్తాం. ఎంత పొగరు! అంతస్తు దిగదారి నీలాంటి వాడి కొంపకు రావడం నాదే పొరపాటు. నీ చెల్లెల్ని ఆత్మగౌరవంతో పాటు నీ ఇంట్లోనే పెట్టు. వస్తాను. అమ్మా ఉమా, నీకు అన్యాయం జరగకూడదని ఎంతోసేపు ఓపిక పట్టానమ్మా. కానీ కానీ అబద్ధం అన్నయ్య, నువ్వే నాకు అన్యాయం చేశావు. ఉమా, నీకు ఈ పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేదు. అమ్మా ఉమా, ఏమిటమ్మా నువ్వు అనేది? కావాలని నీ బ్రతుక్కి నేను అన్యాయం చేస్తాను? నువ్వు 100 ఏళ్ల పాటు పచ్చగా బ్రతకాలని కోరుకునేవాడిని నీకు నేను ద్రోహం చేస్తాను? ఏది నా మొహంకి చూసి చెప్పు. లేకపోతే ఇంటికి వచ్చి అడిగిన పెద్ద మనిషిని అవమానిస్తావా? నీకు తెలియదమ్మా, అతను వచ్చింది కేవలం నన్ను నా పేదరికాన్ని విక్రించడానికి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు కడవతనే భయంతో మీరు ఈ సంబంధాన్ని పాడు చేశారు. లక్ష్మి, మీరు ఊరుకోండి. కాబోయే మామగారికి అవమానం జరిగిందని ఇంత కుమిలిపోతుంది. కట్టుకున్న నా భర్త మీద ఆ పాటి ఆరాధన, అభిమానం ఆడదానికి నాకు ఉన్నాయండి. నువ్వు తొందరపడుతున్నావు లక్ష్మి. లేదండి, మిమ్మల్ని గురించి ఆవేదన పడుతున్నాను. త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. ఉమా, రాయిలా. ఇదిగో, ఇన్నాళ్ళు తమరు సంపాదించిన ప్రతి పైసా నీ పేరే బ్యాంక్ లో జమ కట్టారు. చూసుకో, చివరికి నీ తిండి బట్ట నువ్వు పెట్టుకున్న నగలతో సహా అన్ని వారి కష్టార్జితంతోనే వచ్చాయి. ఓహో, ఈ గడియ వస్తుందని మీకు ముందే తెలుసు అన్నమాట. నా సంపాదన మీకు అంత అంతరందైనప్పుడు మీ వస్తువులు, మీ ఇల్లు నాకేది అక్కర్లేదు. నా బ్రతుకు నేనే బ్రతకను. నేను కోరుకునేవాళ్ళు నా వాళ్ళు కాదని తెలిసి నన్ను కోరుకునేవాళ్ళు నాకు ఉన్నారు. వస్తాను. అమ్మా, వెళ్ళొద్దమ్మా. ఏమండి, వెళ్ళిపోతుందండి. చివరికి బంధాలన్నీ తెంచుకుని మరీ వెళ్ళిపోతుంది. వెళ్ళని లక్ష్మి, తనకి మనకి ఉన్న బంధం తెంచుకుంటే తెగేది కాదు. ఏమండి, పిచ్చిత ఇప్పటికీ దాని కాలికి చెప్పుగా నిలిచి వాళ్ళ పెద్దన్నయ్యే కనిపిస్తుంది. ఏమీ లేవు. అయినా మన అంతస్తు కావాలంటే 1 కోటి మంది వస్తారు. కానీ నా ఆంతర్యం తెలిసిన మనిషి ఉమొక్కతేనన్న. అంటే నాకు జరిగిన అవమానం నీకు జరిగినట్లు కదా?
మిమ్మల్ని అవమానపరిచింది ఆమె మాత్రం కాదంట. ఒరే బాబు, ఎందుకు వచ్చిన వాదంగా? నువ్వేనా నా మాట విను. క్షమించమ్మా, మిమ్మల్ని ఎదిరించడం నా చేయం కాదు. నన్ను నమ్ముకున్న ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేనంటున్నాను అంతే. ఇంతకు ఏం నిర్ణయించుకున్నావు? ముమ్మాటికి నా పెళ్లి జరిగితే ఉమతోనే జరగాలి. అదే నా నిర్ణయం. అలా జరగడానికి వీల్లేదు. ఉమా, ఏమేనమ్మా నీకు కాబోయే కోడలు? రావుమా? ఆగు! ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు? నేను వచ్చింది ధైర్యంతో కాదండి, వారి మీదున్న నమ్మకంతో. నా దగ్గరికి రావడానికి ఉమ ఎవరి అనుమతి కోసం ఎదురు చూడక్కర్లేదు నాన్న. కాదండి, పొరపాటు. నేను మీ మనిషినైనా వారికి పరాయి మనిషిగా జీవించదలుచుకోలేదు. మీ అనుమతి కోరకుండా మీ గడపలోకి రావడం పొరపాటేనండి. నాకింత అవమానం జరిగిన తర్వాత కూడా నా అనుమతి లభిస్తుందని వచ్చావా? అందుకే ఆ ఇల్లు వచ్చేసానండి. ఇప్పుడు మీరు కాదంటే నిన్ను అనుమతిస్తున్నది ఆపే శక్తి లేక కాదు, కేవలం ఆడపిల్లవనే జాలితో. కాని ఒక్క షరతు, నిన్ను ఈ ఇంటి కోడలుగా ఒప్పుకున్నంత మాత్రాన మీ ఇంటితో నాకు ఏర్పడ్డ శత్రుత్వాన్ని మర్చిపోలేను. నేను బ్రతికుండగా మీ పుట్టింటికి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. నీ వాళ్ళు కనిపించినా మాట్లాడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు నుంచి నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ ఇదేనండి. అర్థమైంది. ఒక వరం ఒక శాపం రెండూ మీరే ఇచ్చారు. అలాగే మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. రాఘవరావు గారా? కూర్చోండి కూర్చోండి. రాజయ్య కూర్చోండి. వ్యాపారం ఎలా ఉంది? ఫ్యాక్టరీ బాగా నడుస్తుందా? మీ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం బాగుండక ఏం చేస్తుందండి, మీ చేతి చలవ అలాంటిది. దానికి ఉందిలేండి. ఏమిటి విశేషాలు? రేపు మా అబ్బాయి పెళ్లి, మిమ్మల్ని పిలిచిపోదామని వచ్చాను. ఎవరు? శ్యాంబాబుకా? ఇదేమిటండి అంత సింపుల్ గా చెబుతున్నారు? సిటీలో పేరు మోసిన వ్యాపారస్తులు రాఘవరావు గారి ఇంట్లో జరిగే శుభకార్యం అంటే ఎంత హడావిడి, ఎంత ఆర్భాటం. అంతస్తుకు తగిన పెళ్లిళ్ళు చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు అదృష్టం ఉంటుందండి. అంటే అబ్బాయి ఉన్న ప్రేమ వ్యవహారంలో పడ్డా? అలాంటిదేనండి. అందుకే ఈ పెళ్లి చాలా క్లుప్తంగా ముగించాలనుకున్నాం. మీరు తప్పకుండా వచ్చి అబ్బాయిని ఆశీర్వదించాలి. శుభం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. వెళ్ళిరండి. ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తాను? మీరు వెళ్ళకూడదు అనుకుంటున్నది, నేను వెళ్ళి రమ్మంటున్నది ఒక్క చోటకి. వెళ్ళిరండి. అంటే నేనంత మనోనిబ్బరం లేనివాడినే? నిబ్బరం వేరు, మమకారం వేరండి. చాలా తెలివి. పెద్ద నువ్వే తెలిసిందని అనుకుంటున్నాను. నాకు అన్నీ తెలుసు. నేను ఎవరి కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, వెళ్ళను. అంతే అంతే. ఓం మాంగళ్యం మాంగళ్యధారణ ముహూర్తస్తు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? ఊరికే అలా. అలా అంటే అక్కడికేనా? ఆ దౌర్భాగ్యురాలి పెళ్లి చూడడానికైనా వెళ్ళింది అని అడుగుతున్నాను. పదిట్లోకి వెళ్ళలేదు, దూరం నుంచి చూశాను. చీ, చీ. ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదురా?
దూరం నుంచి చూశాట, దూరం నుంచి. మనందరి మాట గడ్డిపోతలా తీసేసి వెళ్ళిపోయింది. బ్రతుకున్నా మనందరినీ చచ్చిన వాళ్ళ కింద సమగట్టి వెళ్ళి పెళ్లి చేసుకుంటోంది. దాని పెళ్లి చూడడానికి నువ్వు వెళ్తావుట? ఎందుకురా బతుకు? ఆ పెళ్లికి వెళ్ళే కంటే చావటం రాయం. ఏమండి, ఏమిటా మాటలు? గోపి, ఆయన మాటలేవి మనసులో పెట్టుకుని బాధపడు. తెలుస్తుంది. ఆయన తప్పనల్లా నేను వెళ్ళానని కాదు, తను వెళ్ళలేకపోయానే అని. కాయగూరలు లేవు. ఆ కాయగూరలు కళ్యాణి, ఆ కళ్యాణి, ఆ కళ్యాణ్ ప్రేమించింది నేనవుతే నీకెందుకు సిగ్గు?